అమెరికాలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో చైనాతో స్నేహం భారత్కి ఎంతవరకు మేలు చేస్తుందని ఎవరైనా అడిగితే తప్పకుండా మనం ప్రయోజనాల గురించి ఈ సమయంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. చైనా ఒక పెద్ద ఆర్థిక శక్తి మనందరికీ తెలుసు. వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ రంగాల్లో భారత్కి కొంత ప్రయోజనం తప్పకుండా కలగగలదు అనేది మన దృఢమైన నమ్మకము. అట్లాగే అమెరికా ఒత్తిడికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా భారత్కి సమతుల్య కూటమి అంటే బ్యాలెన్సింగ్ డిప్లొమసీలో ఇది చాలా ఉపయోగపడుతుంది అనేది నా భావన. అట్లాగే బ్రిక్స్, ఎస్సీఓ వంటి మల్టీలాటరల్ వేదికల్లో చైనా, భారత్ కలిసి ముందుకు వెళ్తే దక్షిణ దేశాల యొక్క స్వరూపం తప్పకుండా బలపడుతుంది, మారుతుంది అనేది మన భావన. ఇక మరి చైనాతో ఒకవేళ రిలేషన్ కంటిన్యూ చేస్తే మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా అని అంటే సాల్వ్ అవ్వకపోవచ్చు. ఇప్పటివరకు భారత్ చైనా మధ్యలో ఉండేటటువంటి సరిహద్దు వివాదాలు అట్లాగే ఉన్నాయి. డోక్లాం, గాల్వాన్ ఇంకా పరిష్కారం అవ్వలేదు. ఆ తర్వాత చైనా తరచూ స్ట్రాటజికల్గా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది. ఇది భారత్కి నేరుగా భద్రతా సమస్యగా మనం భావించాలి. అట్లాగే ఆర్థిక సంబంధాల్లో కూడా ఎక్కువగా ఆధారపడితే దిగుమతులు, ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి వాటిని పైన ఆధారపడితే భారత్కి దీర్ఘకాలిక సమయంలో మనకి నష్టం, బలహీనత కలగవచ్చు లేదా నష్టం చేకూర్చేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఈ విధంగా